రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ క్రికెట్ అభిమాని క్రీడా నిర్వాహకుడు కెన్యా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కవిపురపు వెంకట ఉషా కిరణ్ కెన్యా కిరణ్ కు పలువురు నగర ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు మిత్ర బృందం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక రామాలయం జంక్షన్ సమీపంలో ఉన్న ఆయన సోదరుడు కవివరపు శ్రీనివాస్ బిఎస్ఎన్ఎల్ వాసు నివాసం వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోరంపూడి బార్లపూడి గార్డెన్స్లో పెద్ద కార్యం నిర్వహించారు. ఆయన సోదరుడు కవివరపు శ్రీనివాస్ బిఎస్ఎన్ఎల్ వాసు ఆధ్వర్యంలో మిత్రులు మాజీ కార్పొరేటర్లు కంచుమర్తి చంటి గొర్రెల సురేష్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, పంతం కొండలరావు, చెల్లా శంకర్రావు, అల్లు బాబీ, ఉడ్డిగ శ్రీనివాస్, నక్కా శ్రీ నగేష్, వాసిరెడ్డి రాంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, చెలమూరి శ్రీను, మెట్ల ఏసుపాదం, గొందేశి శ్రీనివాసులు రెడ్డి, కోసూరి చండీప్రియ, ఏవి రమణ, బులుసు ప్రకాష్, యాళ్ల సురేష్, అశోక్ కుమార్ జైన్, కొత్తపల్లి బాబు, పసుపులేటి కృష్ణ, బట్లంకి ప్రకాష్, మద్దూరి శివసుబ్బారావు, వాకచర్ల కృష్ణ, ముల్ల యాదవ్, నామన వాసు, సబ్బారపు సూరిబాబు, పొడిపిరెడ్డి శివ, అద్దంకి నాగేశ్వరరావు, తలారి భాస్కర్, నారపురెడ్డి సుధా, సూరవరపు శ్రీనివాస్ కుమార్, సూరంపుడి శ్రీహరి తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయినప్పుడు కూడా వీళ్ళంతా చాలా యాక్టివ్గా వాళ్ళ రోల్ ఏం ప్లే చేయాలి అది ప్లే చేస్తూ కెన్యా వెళ్ళేటటువంటి సందర్భంలో రైల్వే స్టేషన్కి వెళ్ళి నాన్నగారు కూడా సౌరవ్ బాబు ఎలాగో ఈ తరంలో మహేష్ బాబు ఎలాగో మా ఫ్రెండ్ సర్కిల్ అంత మంచి వ్యక్తిని మేము మనందరం కోల్పోయాం, అంతే, అంతకన్నా ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త చల్మూరి శ్రీని గారిని వచ్చి కిరణ్ గురించి ఒక 2 మాటలు మాట్లాడుతాం. హార్ట్ అటాక్ వచ్చింది, సివియర్ హార్ట్ అటాక్ వస్తే అక్కడ లోకల్ గా తెలుగు అసోసియేషన్ తరఫున కిరణ్ గారు చాలా